ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక గ్రామంలో వికాస్ అనే ఒక చిన్న బాలుడు ఉన్నాడు. అతడు చక్కగా దేవుణ్ణి ప్రేమిస్తూ సండే స్కూల్కి వెళుతూ దేవునిలో ఎదగాలని ఆశ కలిగి ఉండేవాడు. ఆ చర్చిలో పాస్టర్ గారు కూడా, వికాస్, నువ్వు పెరిగి పెద్దవాడివై మంచి చదువు చదివి నువ్వు దేవునికి సమర్పించుకుని దేవుని సేవ నువ్వు చేయాలి అని చెప్పిన మాటలు అతని హృదయాన్ని చాలా తాకినాయి. చాలా చక్కని చదువు చదివాడు. అతనికి ఎవరూ లేరు, వాళ్ళ అమ్మ తప్ప. చక్కని చదువు చదివి దేవుని సేవ కొరకు మంచిగా తనను తాను సమర్పించుకుని ఒక మంచి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి కొన్ని చిన్న చిన్న సంఘాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నాడు. అలాగ సాగుతున్న అతని జీవితంలో ఒక ఊహించని మలుపు జరిగింది. అదేమిటంటే, వాళ్ళమ్మ క్యాన్సర్తో చనిపోయింది. వికాస్ చాలా ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు, వేదనలోకి వెళ్ళిపోయాడు, నిట్టూర్పులతో. దేవుడేంటి నాకు ఇలా చేశాడు, నేను ఎంత పెద్ద చదువు చదివినా వాటన్నిటిని విడిచిపెట్టి నేను దేవుని సేవ కొరకు వస్తే నాకున్న నా తల్లిని లేకుండా చేశాడు, ఎందుకు ఇలాగ నా జీవితంలో జరిగిందని ఏడుస్తూ దేవుని సేవను విడిచిపెట్టేశాడు. తనకున్న చదువును బట్టి ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి దేవుని విడిచిపెట్టి దేవుని సన్నిధిని మర్చిపోయి తను అలాగ జీవిస్తూ ఉండగా ఒకరోజు రాత్రి అతని కలలో ఒక పాడుబడిన దేవుని మందిరం కనపడింది. ఇదేంటి అని ఆలోచిస్తూ ఉండగా దాని మీద ఒక వాక్యం రాయబడింది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకొనుము. ఈ మాట చూడంగానే వికాస్కు చాలా ఆశ్చర్యం వేసింది. అదే కలలో వాళ్ళమ్మ స్వరం వినపడింది. వికాస్, నీవు దేవునికి సమర్పించుకున్నావు కదా, నీవు దేవుని సేవ చేయాలి కదా, నేను చనిపోయి యేసయ్య దగ్గర ఉన్నా, మరి నీవు దేవుని సేవ చేయకపోతే ఎలాగా అని చెప్పినప్పుడు అప్పుడే వెంటనే వికాస్ లేచి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నిజమే ప్రభువా, నన్ను నేను నీకు సమర్పించుకున్నాను, అయినను నాకెదురవుతున్న పరిస్థితులు నాకే ఎందుకు ఇలా జరుగుతుందనే స్థితిలో నేను నిన్ను విడిచిపెట్టాను. ఇక మీదట అలా చేయక ఈ సంవత్సరంలో జరుగుచుండగా నా జీవితంలో నీవే కార్యాలు నూతనపరచు. నా మీద నువ్వు చూపిస్తున్న వాత్సల్యమును బట్టి నన్ను వెదకి మరలా నీ సేవలోకి పిలుస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలని ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. తిరిగి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు తనను తాను సమర్పించుకుని అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ చక్కని మందిరాలు ఏర్పాటు చేస్తూ అలాగే తనలాంటి అనేక మంది అనాథ పిల్లలకు ఆశ్రయమిస్తూ దేవుని సేవలలో ఇంతకు ముందు కంటే బలంగా కొనసాగుతూ ముందుకు వెళ్ళాడు. మన జీవితాలలో కూడా ఏవో కొన్ని ఊహించని మలుపులు వికాస్ జీవితంలో ఎలా వచ్చినాయో అలా వచ్చినప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోయావేమో, దేవా ఎందుకు నాకు ఇలా చేసావని ఒంటరితనంలోకి వెళ్ళిపోయావేమో, సంవత్సరాలు గడుస్తున్నా దేవుడు నా జీవితంలో ఏ మేలు చేయట్లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో ప్రార్థన చేసి ఆయనలో భక్తి కలిగి ఉండి ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇవన్నీ ఉపయోగం లేదు కదా అనే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన నీ జీవితంలో తగిన సమయమందు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ఆలోచనలో నీ సమయం కాదు, కానీ దేవుని ఆలోచనలకి దేవుని సమయానికి అవకాశం ఇస్తే వికాసలాగా దేవుడు నిన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని దేవుని కొరకు మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.